మెక్సికోలోని సలమాంకాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక లోకల్ ఫుట్బాల్ మ్యాచ్లో దుండగులు కాల్పులు జరపడంతో 11 మంది ప్రాణాలు కోల్పోతే 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల మోతతో ఉలిక్కి పడ్డటువంటి ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగులు తీసే ప్రయత్నం చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో జనాలు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాల్పులకు పాల్పడింది కొన్ని గ్యాంగ్స్. అక్కడ లోకల్గా డ్రగ్స్ అండ్ ఆయిల్ని దొంగతనం చేసి గ్యాంగ్స్గా చలామణి అవుతున్నటువంటి కొంతమందిగా తెలుస్తోంది. వారిని కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా కూడా గుర్తించారు. లోకల్గా నిందితులను పట్టుకోవడానికి ఇప్పటికే ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే లోకల్ అలాగే ఫెడరల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయిపోయిన వెంటనే ఒక సోషల్ గ్యాదరింగ్ కోసం అక్కడ చాలామంది ఉన్నారు. సహజంగా ఇలాంటి మ్యాచెస్ జరిగిన తర్వాత కొన్నిసార్లు పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. అయితే ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా మ్యాచ్ అయిపోయిన వెంటనే అందరూ అక్కడ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కొంతమంది డిఫరెంట్ వెహికల్స్లో వచ్చారట. కొంతమంది కార్స్లో బైక్స్లో వచ్చి ఒక గ్యాంగ్ వచ్చి ఆ గ్యాంగ్ ఒక్కసారిగా స్టేడియంలో ఫైర్ ఓపెన్ చేశారు. అక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం మోర్ దాన్ 100 షాట్స్ మేము విన్నామని చెప్తున్నారు. గన్ షాట్స్ 100 కంటే ఎక్కువగా విన్నామంటున్నారు. మరికొంతమంది ఇంకా 200 వరకు కూడా మేము వినుండొచ్చేమో. నంబర్ ఆఫ్ షాట్స్ మేము కౌంట్ చేయలేనంత ఎక్కువ షాట్స్ ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమంది తొక్కిసలాట్లో కూడా గాయపడ్డట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే అసలు ఇదంతా ఎవరు చేశారు అనే దానికి సంబంధించి ఇప్పుడు లోకల్ అలాగే ఫెడరల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతం గువానాజువాటో స్టేట్లో ఉన్నటువంటి సలమాంకా అనే ప్రాంతంగా తెలుస్తుంది. సెంట్రల్ మెక్సికో రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఈ గువానాజువాటో స్టేట్లో లాస్ట్ 1 ఇయర్లో మొత్తం మెక్సికోలో అత్యంత ఎక్కువ క్రైమ్ జరిగినటువంటి ప్రాంతంగా గుర్తించారు. అత్యంత ఎక్కువ హత్యలు జరిగినటువంటి ప్రాంతంగా ఈ గువానాజువాటో అనే ప్రాంతాన్ని గుర్తించారు. ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ ఏర్పడి లోకల్గా పెట్రోల్ ట్యాంకర్స్ని హైజాక్ చేయడం, ఆ పెట్రోల్ ట్యాంకర్స్లో ఉండేటువంటి పెట్రోల్ని దొంగతనం చేయడం, అలాగే గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ పెమెక్స్ అనేటువంటి పైప్ లైన్ కూడా, పెమెక్స్ అనే కంపెనీని నిర్వహిస్తుంది గవర్నమెంట్. అక్కడ ఫ్యూయల్ని సప్లై చేయడానికి, పెట్రోల్ ఇలా ఇతర గ్యాసోలిన్ లాంటివి సప్లై చేయడానికి. సో ఆ పెమెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ని బ్రేక్ చేసి వాటి నుంచి ఆ గ్యాస్ని ఆయిల్ని తీసుకొని వీళ్ళు యుఎస్కి స్మగ్లింగ్ చేయడం, అట్ ది సేమ్ టైం డ్రగ్స్ గన్స్ లాంటివి కూడా వీళ్ళు స్మగుల్ చేస్తున్నారట యుఎస్కి. ఈ నేపథ్యంలో ఇప్పటికే యుఎస్ ఈ గ్యాంగ్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా గుర్తించింది. సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి గ్యాంగ్స్గా గుర్తించి వాళ్ళ మీద కొన్ని రివార్డ్స్ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఈ గ్యాంగ్స్ 2 మేజర్ గ్యాంగ్స్ ఉన్నాయి. అనేక చిన్న గ్యాంగ్స్ కూడా ఉన్నాయి, బట్ మేజర్గా 2 గ్యాంగ్స్ ఉన్నాయి, సిజేఎన్జి అండ్ సిఎస్ఆర్ఎల్. సిజేఎన్జి అంటే జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అంటూ తెలుస్తుంది. అక్కడ కార్టెల్స్ అంటూ పిలుస్తూ ఉంటారు. మెక్సికో ఇలాంటి ప్రాంతాల్లో కార్టల్స్గా పిలుస్తారు ఈ గ్యాంగ్స్ని. మోస్ట్లీ వీళ్ళు డ్రగ్స్, ఇతర ఎక్స్టార్షన్కి పాల్పడుతూ లేదంటే అక్కడ కొన్ని రకాల క్రైమ్కి పాల్పడుతూ వీళ్ళు గ్యాంగ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీటిని కార్టల్స్ అంటూ చెప్తుంటారు. సిజేఎన్జి జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్, అలాగే సిఎస్ఆర్ఎల్ కార్టెల్ డి శాంటా రోజా డి లిమా అనేటువంటి 2 గ్యాంగ్స్ ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి గ్యాంగ్స్గా అవతరించాయి. వీటిని యుఎస్ ఇప్పటికే టెర్రరిస్ట్ గ్రూప్స్గా కూడా ప్రకటించింది. వీళ్ళ మీద కొన్నిసార్లు దాడులు కూడా చేసింది యుఎస్. ఆ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా లోకల్స్ని, బాగా పూర్ పీపుల్స్ని వీళ్ళు హైర్ చేసుకొని గ్యాంగ్స్లో జాయిన్ చేసుకొని ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అక్కడ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్టేడియంలో ఎందుకు దాడి చేశారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే జనంలో తమ గ్యాంగ్ అంటే కొంత భయాన్ని క్రియేట్ చేయడం కోసం ఇలాంటి కారణాలతో వీళ్ళు ఎక్కువగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉంటారు అంటూ తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ విచారణని పూర్తి చేస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు. అలాగే లాస్ట్
1 ఇయర్లో అత్యంత క్రైమ్ జరిగినటువంటి ప్రాంతంగా గువానాజువాటోను గుర్తించారు. అండ్ ప్రత్యేకంగా కొన్ని ఫోర్సెస్ని ఈ గ్యాంగ్స్ మీద ఫైట్ చేయడం కోసం కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే యుఎస్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం సపోర్ట్ చేయడానికి అంటున్నారు. యుఎస్కి కూడా మెక్సికో నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతూ ఉంటాయి, గన్స్ సప్లై అవుతూ ఉంటాయి. అలాగే ఇల్లీగల్గా ఆయిల్ని, గ్యాస్ని కూడా వాళ్ళు అక్కడి నుంచి సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనివల్ల యుఎస్లో సైతం చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. గవర్నమెంట్కి, ప్రజలకి కూడా నష్టం జరుగుతున్న నేపథ్యంలో యుఎస్ సైతం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. వీళ్ళని కౌంటర్ టెర్రరిజం టీం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఫైట్ చేయడానికి వాళ్ళకి సప్లై చేస్తున్నారు, ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరొక 12 మంది గాయపడ్డారు. మరికొంతమంది ఇంకా గాయపడ్డ వాళ్ళ లిస్ట్ బయటికి రాలేదంటున్నారు. ఈ తొక్కిసలాట్లో గాయపడిన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అధికారుల లిస్టులో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ లేవు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మెక్సికోలో రోజు రోజుకి ఈ గ్యాంగ్స్ ప్రభావం పెరుగుతుంది. వీటికి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉంటూ అక్కడ గవర్నమెంట్స్ కూడా చెప్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకసారి ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపిస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.